ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో చాలా మంది అంటే దేశవాళీ బియ్యాలు అనేసరికి అవి ఎలా ఉంటాయి, ఏంటి, మేము తినగలమా లేదా అని చెప్పి చాలా మంది ఆలోచనలో ఉన్నారు. నేను అనేది ఒకటేనండి, ఇప్పుడు మీరు బీపీటీ, సోనా మసూరి, తెలంగాణ సన్నాలు, ఇంకా సన్న రకాలు చాలా తింటూ ఉన్నారు కదండి. వాటికంటే కూడా ఇది విషం లేని ఆహారం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మనం పొలంలో ఏమి చిమ్మితే మనం తీసుకునేది కూడా ఆహారం అదే వస్తుంది. ఈ రోజున గో ఆధారిత వ్యవసాయంలో మనం పండించుకునే రకాలు దాదాపుగా 30 రకాల దగ్గర. అందులో ఒక రకం మైసూర్ మల్లిక. మీకు ఇదండి డబుల్ పాలిష్ అండి. ఒక్కసారి తింటే దీన్ని విడిచిపెట్టరని నేను చెప్పగలను. ఎందుకంటే ఇది విషం లేని ఆహారం అని మనకు తెలియాలి, మన మనసుకు తెలియాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వడ్లండి. ఇవి ఎక్కువ కాలం నిలబెడితే ఇలా దూకరు వచ్చేస్తూ ఉంటుంది. చూసారండి, దాదాపుగా మనం 2 సంవత్సరాలకు పైగా అంటే దీన్ని నిలవ పెట్టుకున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున మీకు మైసూర్ మల్లిక బియ్యం కావాలన్నా, మైసూర్ మల్లిక వడ్లు కావాలన్నా, మైసూర్ మల్లిక విత్తనాలు కావాలన్నా ఇది ఏర్పాటు చేస్తాం. బ్రౌన్ రైస్ ఉన్నాయి, సింగిల్ పాలిష్ ఉన్నాయి, అలాగే డబుల్ పాలిష్ ఉన్నాయి. మీరు ఇది తినడానికి చాలా ఈజీగా ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం.